ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. నిర్గమకాండము 14వ అధ్యాయము 25వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మన పక్షముగా ఉన్నవాడు. ఆయన మన కొరకు పోరాడేవాడు. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించి రక్షించగలడు అని ఈ రాత్రి లేఖన భాగము మనకు సుస్పష్టముగా తెలియజేస్తుంది. ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు బహుశా అనుకుంటూ ఉన్నావేమో, నేను ఒంటరినైపోయాను, నేనెవరూ లేని అనాథనైపోయాను, నాకు ధనము లేదని, ఆస్తిపాస్తులు లేవని, ఎవరి అండ లేదని అందరూ చిన్న చూపు చూస్తున్నారు. సందర్భము దొరికినప్పుడల్లా నన్ను బాధిస్తున్నారు, దోచుకుంటున్నారు, భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరున్నారు నీకు, నేనేమి చేస్తానో తెలుసా అని బెదిరిస్తున్నారని ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు కన్నీరు కారుస్తూ కృంగిపోతున్నావేమో. నీ పక్షమున ఎవరు లేరు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ప్రియులారా, దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవాతి దేవుడు యేసయ్య నీ కోసమే ఉన్నాడు. ఆయన నీతో ఉన్న విషయము నువ్వు గ్రహించలేకపోవచ్చేమో, కానీ నీ శత్రువులు, నీ విరోధులు, నిన్ను వేధిస్తున్న వారు తప్పక గ్రహిస్తారు. ఈ రాత్రిన లేఖన భాగము చూసినప్పుడు మనం ఈ విషయము అర్థము చేసుకోవచ్చు. ఐగుప్తీయులు అంటున్నారు, మనము ఇశ్రాయేలు దేశము నుండి పారిపోదము రండి, ఎందుకంటే వారి పక్షముగా మనతో యుద్ధము చేస్తుంది యెహోవా అని చెప్పుకొని వెనుకకు తిరిగి వారు పారిపోతూ ఉన్నారు. వారితో దేవుడున్నాడు అనే విషయము ఇశ్రాయేలీయులు మర్చిపోయారేమో, లేదా గ్రహించలేదేమో, కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఐగుప్తీయులు గ్రహించారు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చాక ఎర్ర సముద్రము వద్ద ఉన్నప్పుడు ఒక మాటను విన్నారు. అదేమిటంటే, ఫరో మన వెనక వస్తున్నాడు, బాగా కోపముతో ఉన్నాడు, ఒకరిని కూడా బ్రతకనివ్వడు అని వారు విన్నారు. ఇది తెలిసిన దగ్గరి నుండి ఇశ్రాయేలు బాధపడుతున్నారు. అనవసరముగా వచ్చాము, రాకుండా ఉన్నా బాగుండేది, అక్కడే ఉంటే కనీసము ప్రాణాలతోనైనా ఉండేవారమేమో, ఇప్పుడు చూడు ఏమైందో, అసలుకే ఎసరొచ్చింది అని మోషేను తిడుతున్నారు. మోషే పైన సనుక్కుంటున్నారు, దేవునిపైన సనుక్కుంటున్నారు, బాధపడుతున్నారు. మీరు కంగారు పడకండి అని మోషే చెబుతున్నా ఎవరు వినడం లేదు. దేవుడు రక్షిస్తాడు అని చెబుతున్నా వారికి అర్థము కాలేదు. చాలా సందర్భాల్లో భయముతోనో కలవరముతోనో మనమున్నప్పుడు, అనుకోని సమస్యల్లో మనము చిక్కబడినప్పుడు మనము కూడా అంతే కదా. దేవుడు మనకున్నాడు, ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాము. భయముతో ఏం మాట్లాడుతున్నామో, ఏమి చేస్తున్నామో కూడా తెలియదు. ఇశ్రాయేలీయులైతే అదే విధముగా ఆలోచిస్తున్నారు. ఇటువైపు ఉన్న పరిస్థితులు కూడా దేవుడు వారి కొరకు, అనగా ఇశ్రాయేలు కొరకు చేసిన 10 అద్భుతములను మర్చిపోయి వారిని ఏదో ఒకటి చేయాలని తెగ ఆరాటపడిపోతూ వస్తున్నారు. ఎర్ర సముద్రము చీల్చబడి వారు మధ్యలో నుండి వెళ్లడము చూసినటువంటి ఐగుప్తీయులు నడుస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యము అని కనీస ఆలోచన కూడా లేకుండా సముద్రంలోనికి వెళ్లారు. ఇశ్రాయేలీయులను వెంబడిస్తున్నారు. ఆ సమయంలో వారు ఏ రథములను చూసుకుని మాదే విజయము అనుకున్నారో, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రథము చక్రములు ఊడిపోయాయి, ఎంతకి ముందుకు కదలడము లేదు. వారు గ్రహించి వారు ఒంటరి వారు అనుకున్నాము, వారి దగ్గర యుద్ధమునకు సంబంధించిన ఏ వస్తువు కూడా లేదు,
వారిని ఏదైనా చేయొచ్చు అనుకున్నాము, కాని వారి పక్షాన దేవుడున్నాడు అని వెనక్కి వెళ్ళిపోవాలని చూశారు. కాని ఆ సముద్రములోనే వారు మునిగిపోయారు. ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. సమస్య రాగానే మనము కంగారు పడవలసిన అవసరము లేదు, బలహీన పడవలసిన పని కూడా లేదు. మన శత్రువు దగ్గర ఎన్ని ఆయుధాలైనా ఉండొచ్చు, ఎంతటి బలమైన ఉండొచ్చు, కాని మనతో పాటు ఉన్న దేవుడి ముందు అన్నీ కూడా వ్యర్థమే. ఏ టెక్నాలజీ పనిచేయదు, ఏ అపవాది క్రియలు పనిచేయవు, ఏ ప్రయత్నము పారదు. ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు బలమైన భయంకరమైన అనారోగ్య సమస్య చేత బాధపడుతున్నా, నీవు తీర్చలేని అప్పుల ఊబిలో మునిగిపోతూ ఉన్నా భయపడకు. ఎందుకో తెలుసా? దేవుడు నీ పక్కన, నీ పక్షాన ఉన్నాడు. నిన్ను విడిపిస్తాడు. నీ సమస్యలన్నీ కూడా పారిపోయేలా చేస్తాడు. నీ కోసము ఎవరు లేరు అని, ఎవరు రారని అనుకోకు. నీ కోసము యేసయ్య ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. నీ శ్రమలన్నిటినీ పారద్రోలి నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేస్తాడు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన ప్రియ సహోదరి, సహోదరుడా, మనము దేవునిపై ఆధారపడి ఆయనే మనకు సహాయము చేయగలవాడని నమ్మి మన జీవితాలను ముందుకు నడిపించుకునేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడి రాత్రి జీవాక్యము వినిచిన మనకు దయచేలాగున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో, అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన కనికరములు కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ రాత్రి కాల సమయములో తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మీరు మా పక్షముగా ఉండి మా కొరకు పోరాడేవాడవని, మా యొక్క శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించి రక్షించగల సమర్థుడవని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనాలు. అవును ప్రభువా, మా యొక్క విరోధులు మమ్మల్ని వేధిస్తున్నప్పటికీ తప్పక వారికి ప్రతిఫలమును మీరు అనుగ్రహిస్తారని, ఇశ్రాయేలును కాపాడే దేవుడవని, కునుకని నిద్రపోని ప్రభుడవని వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, ఏ సమస్య వచ్చినా దాన్ని బట్టి మేము కలవరపడేవారముగా ఉండకూడదని, మీరు మా తరఫున ఉన్నారని విడిపిస్తారు. తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన మీ గొప్ప మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. దేవ, గడిచిన దినమంతా మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినారు. ఈ క్షణము వరకు మమ్మల్ని కన్ను పాప వలె కాపాడి రక్షించినారు. అయ్యా, ప్రతి కష్టము నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించారు. అయ్యా, కృప చూపుతూ వచ్చారు. అందును బట్టి కూడా మీకే కృతజ్ఞత వందనాలు. దేవా, ఈ రాత్రి మేము మీ దృష్టికి వచ్చి ప్రతి చెడును, పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం. దేవ, మా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన పాపానంతటిని బట్టి క్షమాపణ అడుగుతున్నాం. అయ్యా, మమ్మల్ని క్షమించండి దేవా. మీ రక్తము ద్వారా మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగుననే ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, ఎందరైతే నీ ప్రియమైన బిడ్డలో వారి ప్రయత్నము సఫలము కాలేదని బాధపడుతున్నారో, ఎందరైతే వారి పనులు, వారి కార్యములు నెరవేరలేదని కృంగిపోతూ కన్నీరు కారుస్తున్నారో, అయా, ఎందరైతే వారు ఆశించిన పని జరగలేదని దుఃఖిస్తూ ఉన్నారో, ఎందరైతే మోసపోయిన స్థితిలో ఉంటున్నామని బాధపడుతున్నారో, ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని, అయ్యా ఇంటర్వ్యూలు సరిగా చేయలేదని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని అయ్యా దుఃఖములో ఉంటున్నారో, నిందల గుండా, అవమానాల గుండా, వ్యతిరేకతల పాలై ద్వేషించబడిన స్థితిలో ఉన్నారో, దేవా, ఇలా రకరకాల కారణములను బట్టి బాధించబడుతున్న బిడ్డలను, కన్నీరు కారుస్తున్న వారిని మీరు ఓదార్చండి. అయ్యా, ప్రతి బిడ్డను
మీరు ఆదరించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోండి. బిడ్డలతో మీరుండండి. క్షేమకరమైన సుఖవంతమైన ప్రయాణాన్ని బిడ్డలకు దయచేయండి. అయా, బిడ్డలు చేరవలసిన గమ్యస్థానముకు అయా బిడ్డలను సురక్షితముగా చేర్చి మీరే మహిమను పొందమని వేడుకొనిచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డని రాత్రి అయా మీరు దర్శించి మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. రేపటి నూతన దినమున బిడ్డలకు మంచి ఉద్యోగమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యంను బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, గర్భఫలములు లేని ప్రతి బిడ్డని రాత్రి మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం. బిడ్డల గర్భాలను ముట్టండి. బిడ్డలకు సంతానము దయచేయమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి అయా మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అయా, వారి జీవితంలో ఉన్న ప్రతి ఆర్థిక బంధకాలన్నిటినీ అయా మీరు తీసివేసి బిడ్డలకు శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న, వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను దర్శించండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి అయా వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతూ ఉన్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి. బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి. ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని, వారి కుటుంబాలను అయా మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. దేవా, ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించండి. ఆయా బిడ్డలపై జరుగుతున్న దాడులను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాను. ప్రతి సేవకుని జ్ఞాపకము చేసుకోండి. మీ కృపలో భద్రపరచండి. అయ్యా, ఎటువంటి కీడు బిడ్డల దరి చేరకుండా అయ్యా మీరే బిడ్డలను, వారి కుటుంబాలను, వారి సంఘాలన్నిటినీ కూడా అయ్యా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా నూతన సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక అయా వేదనతో కన్నీరు కారుస్తూ మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించండి. అయ్యా, వారి ప్రతి న్యాయమైన కోరికను మీరే తీర్చి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.